హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నాకెంతో ఇష్టమైన రెసిపీ మినుముల పచ్చడి. మినుముల పచ్చడితో మీ ముందుకైతే వచ్చేసాను. మేము చిన్నప్పుడు అమ్మ ఎప్పుడైనా వర్షాలు పడ్డప్పుడు లేదంటే క్లైమేట్ కూల్‌గా ఉన్నప్పుడు మినుములు వేయించేది తినటానికి. తినటానికే కాదు చట్నీకి కూడా కలిపి కాస్త ఎక్కువగా వేయించేది. అయితే ఆ వర్షాలకి మినుముల చట్నీ చేసి వేడి వేడిగా ఉప్పు చేప కాల్చి రైస్ వేడిగా వడ్డించేది. చాలా అంటే చాలా బావుంటుంది. ఈ కాంబినేషన్‌లో మీరెంతమంది తిన్నారో కామెంట్‌లో మెన్షన్ చేయండి. మరి మినుముల పచ్చడి కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్: గుప్పుడు ఎండుమిరపకాయలు 2 ముక్కల్లాగా తుంపాను. ఒక కప్పు మినపప్పు, పొట్టున్న మినపప్పు, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, కొంచెం చింతపండు, వెల్లుల్లి రెమ్మలు, జీలకర్ర, కరివేపాకు, ఒక ఆనియన్ కూడా తీసుకుంటున్నాను. చింతపండు వాటర్లో కడిగేసి కొంచెం వాటర్ వేసి నానబెట్టుకోవాలి. చింతపండు నానుతూ ఉంటుంది. మనం ఎండుమిరపకాయలు, మినపప్పు వేయించుకుందాము. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసి ఎండుమిరపకాయలు వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు వేగాక ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసి వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు, ధనియాలు ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. అదే బాండీలో ఒక కప్పు మినపప్పు కూడా వేయించుకుందాము. లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. మినుములు కానీ మినపప్పు కానీ వేయించేటప్పుడు భలే వాసన వస్తుంది కదా, చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి అలా వదిలేస్తే కాసేపు ఇంకొంచెం ఎర్రగా వేగుతాయి. ఇవి 2 చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకుందాము. మిక్సీ జార్ తీసుకుని ముందుగా చింతపండు వేయాలి, నేను ఎప్పుడు చెప్పినట్లుగానే. తర్వాత కళ్ళుప్పు వేయాలి. ఒక టేబుల్ స్పూన్ కళ్ళుప్పు వేస్తున్నాను. ఇప్పుడు చల్లారిన మినపప్పు, ఎండుమిరపకాయలు, ధనియాలు అన్నీ వేసి ఒకసారి గ్రైండ్ చేద్దాము. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేశాక ఇప్పుడు వాటర్ వేసి గ్రైండ్ చేద్దాము. ముందే వాటర్ వేయొద్దు. ముందే వాటర్ వేస్తే ఎండుమిరపకాయలు సరిగా నలగవు. వాటర్ వేసి కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత వెల్లుల్లి రెమ్మలు, ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్నాం కదా, అవి, జీలకర్ర కూడా వేసి మరొక్కసారి గ్రైండ్ చేయాలి. కొంచెం బరకగానే గ్రైండ్ చేయాలి. ఉల్లిపాయ మెత్తగా అయితే బాగుండదు. కొంచెం ముక్కలు ముక్కలుగా పంటికి తగులుతూ ఉంటే బాగుంటాయి. అవి ముక్కల్లాగా విడిపోతే చాలు. ఒక్క తిప్పు తిప్పారంటే పర్ఫెక్ట్గా అలా ముక్కల్లాగా వస్తాయి. చూడండి, చట్నీలో మినుముల చట్నీ రెడీ అయింది. ఇలా తినొచ్చు, లేదంటే పోపు పెట్టుకోవచ్చు. సరే, ఈరోజైతే పోపు పెట్టుకుందాం మనం. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక ఒక స్పూన్ ఆవాలు వేసి, ఆవాలు చిటపట అన్న తర్వాత పచ్చిపప్పు వేయాలి. పచ్చిపప్పు వేగాక జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ, 2 వెల్లుల్లి రెమ్మలు వేసి ఫ్రై అయ్యాక పసుపు, ఇంగువ వేసి, ఇంగువ ఒక పొంగు వచ్చాక 2 రెమ్మల కరివేపాకు కూడా వేస్తే పోపు రెడీ అయిపోతుంది. ఇప్పుడు మినుముల పచ్చడి పోపులో కలిపేసుకుంటే ఎమ్మి ఎమ్మి గుమగుమలాడే నోరూరే మినుముల పచ్చడి తయారైపోయింది. తాలింపు మొత్తం బాగా పచ్చడిలో కలిసేలాగా కలుపుకొని ఒక గిన్నెలో స్టోర్ చేసుకుంటే 4-5 రోజులు వేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 10 డేస్ అయినా ఉంటుంది. కానీ మనం పచ్చివి ఆనియన్స్ వేసాం కదా, ఎప్పుడప్పుడు చేసుకుని తింటే బాగుంటుంది. అయినా పచ్చళ్ళు అంటే స్టోర్ ఉంటాయంటారా? ఎప్పుడప్పుడు అయిపోవాల్సిందే. అంత టేస్టీగా ఉంటుంది, అంత గుమగుమలాడిపోతుంది. ఇంకా వేడి వేడిగా అన్నం వండాను, ఆమ్లెట్ వేశాను. ఈ పూటకి ఇదే పిల్లలకి నాకు మంచిగా తింటూ ఎంజాయ్ చేస్తాము. మరి
ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.